దేవుని పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుంచి 26వ వచనం వరకు ఒక గుడ్డివాణ్ణి ప్రభు స్వస్థత పరిచినట్టుగా మనకు కనబడుతుంది. ప్రభు అడుగుతున్నాడు, వాణ్ణి తీసుకొని వెళ్ళాడు, ఊరి వెలుపలికి తీసుకెళ్ళాడు, తన చేయి పట్టుకున్నాడు, తోడుకొని వెళ్ళాడు, ఊరి వెలుపలికి వెళ్ళి ఉమ్మి వేసాడు. ఉమ్మి వేసి ఉమ్మితో తన కంటి మీద తన చేతులు, నీకేమైనా కనబడుచున్నదా అంటే దేవునికి కూడా డౌట్ ఉంటుందా? యేసు ప్రభువు కూడా అనుమానం ఉంటుందా? అంటే వాడికి కనబడుతుందో లేదో పరీక్షించాలని ప్రభు అడుగుతున్నాడా? ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు అనేక అద్భుత కార్యాలు చేశాడు. ఈ వ్యక్తిని ప్రత్యేకించి కొందరిని ముట్టి స్వస్థతపరిచాడు, కొందరిని ఉమ్మివేసి బాగు చేశాడు, కొందరిని మాటతోనే స్వస్థతపరిచాడు. అలాంటి గుడ్డివాడే పుట్టింది మొదలుకొని గుడ్డివాడైనటువంటి ఒకడు 9వ అధ్యాయంలో మనకు కనబడతాడు. 9వ అధ్యాయము 10వ అధ్యాయము కరెక్ట్ 10వ అధ్యాయము 48వ వచనంలో 46వ వచనం చదువుదాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. 10వ అధ్యాయము మార్కు సువార్త 46వ వచనం చదువుతున్నా. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వెళ్ళుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈ స్టోరీ అంతా మనం చదివినట్లయితే యేసు ప్రభు అతన్ని రమ్మంటాడు. రమ్మని చెప్పగానే ప్రభు అడుగుతాడు 51వ వచనంలో, నేను నీకేమి చేయగొరుచున్నావని వాడిని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, రబ్బుని, నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థతమర్చనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. దేవునికి స్తోత్రం. ఈ మాటను మనం ఆలోచన చేస్తే ప్రభు దగ్గరికి పిలిచాడే కానీ, ప్రభు అతన్ని ఆహ్వానించాడే కానీ తన చేయి పట్టుకున్నాడా? పట్టుకోలేదు. తనను ముట్టాడా? లేదు. యేసుక్రీస్తు ప్రభు ఏమైనా ఉమ్మి వేసి తన కంటి మీద రాశాడా? లేదు. తనని ఏమైనా అడిగాడా? కనబడుతుందారా బాబు అని అడిగాడా? లేదు, అడగలేదు. మరి ఈ వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అడుగుతున్నాడు? నీకేమైనా కనబడుచున్నదా? నేను మిమ్మల్ని అడుగుతాను, మందిరంలో మీకేమైనా కనబడుతుందా? చెప్పండి. కనబడట్లేదా? మీ ముందరన్న వ్యక్తి కూడా మీకు కనిపించట్లేదా? కనబడుతున్నాయి. ఇక్కడ ఫ్యాన్లు కనబడుతున్నాయి, లైట్లు కనబడుతున్నాయి, మందిరం కనబడుతుంది, బంగారు రంగుతో కూడినటువంటి ఆ స్తంభాలు కనబడుతున్నాయి, ఆ పిల్లర్స్ కనబడుతున్నాయి కదా, అన్నీ కనబడుతున్నాయి. ప్రభు అది అడగట్లేదు. మరి ఏం అడుగుతున్నాడు? నీకేమైనా కనబడుచున్నదా బాబు? కనబడుచున్నదా నీకేమైనా? కింది మాటల్లో అంటాడు ఆ వ్యక్తి, అయ్యా నాకు కనబడుతుంది కానీ మనుషులు చెట్లలా కనబడుతున్నారు అన్నాడు. చదువుదాం ఆ మాట. వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచున్నట్లుగా నాకు కనబడుచున్నారా నేను. ఇదేంటి విచిత్రం? మనుషులు మనుషుల్లాగానే కదా కనిపించాల్సింది. మనుషులు చెట్ల వలె నడవడం ఇతడు చూస్తున్నాడు. అంటే అతని కనులు ఇంకా సరిగ్గా తెరవబడలేదు. ఇంకా కిందికి వస్తే అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా ఆయన మరలా పార్షియల్గా ముందుగా యేసుక్రీస్తు ప్రభు స్వస్థతపరిచినట్టుగా అతడు భావించాడు. ప్రభు ముట్టాడు, నిజంగానే అతడు స్వస్థత పొందుకున్నాడు. ఇతని సాటిస్ఫాక్షన్ కోసం నీకేమైనా కనబడుచున్నదా అన్నాడు. అతడు ఏ రోజు మనుషులను చూసింది లేదు, చెట్లను చూసింది లేదు, సృష్టిని చూసింది లేదు. వినికిడి తప్ప, మాట తప్ప అతనికి చూపు లేదు. చూడగలిగిన వాడు అతడు కాడు. అయితే ఆ రోజు ప్రభు అతని కనులను ముట్టినప్పుడు చెట్లులాగా కనిపించట్లేదు, మనుషులు మనుషుల్లాగా కనిపించట్లేదు, సృష్టిలాగానే కనిపించట్లేదు. అందుకే ప్రభు మరలా అడుగుతూ ఉన్నాడు, బాబు
నీకేమైనా కనబడుచున్నదా? నువ్వు చూచుచున్నావు, నీ కన్నులు తెరవబడ్డాయని నువ్వు చెబుతూ ఉన్నావు, నువ్వేం చూస్తున్నావు? నీకేం కనబడుతుంది? అక్కడేమో మాటతో స్వస్థత పరిచాడు, మాటతో మరణించినటువంటి లాజరు బయటికి రా అని పిలిస్తే లాజరు సమాధిలో నుండి బయటకు వచ్చాడు. ఇతన్ని ముట్టాడు, స్వస్థత పరిచాడు, ఉమ్మివేశాడు, అనేక కార్యాలు చేస్తూ ఉన్నాడు. అతడు ఇంకా సరిగ్గా చూపు పొందలేదని మరలా యేసుక్రీస్తు ప్రభు తన చేతులు తన కళ్ళ మీద పెట్టి ఇప్పుడు చెప్పు అన్నాడు. కింది మాటలు రాయబడి ఉంది, ఆవాడు తేరి చూచి 1 కుదుర్చబడి 2 సమస్తమును తేటగా చూడసాగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు ఇప్పుడు తేరి చూచి కుదుర్చబడి ఏం చేశాడు? సమస్తమును తేటగా చూడగలుగుతున్నాడు. ఇప్పుడు మనుషుల్లాగానే కనపడుతున్నారు, చెట్లు చెట్లలాగానే కనపడుతున్నాయి, భూమిలాగానే కనపడుతుంది, సృష్టిలాగానే కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ఇది ఎప్పుడు జరిగింది? మారు మనసు పొందినప్పుడు కాదు, పాప క్షమాపణ పొంది బాప్తిజం తీసుకున్న తర్వాత జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? నేను మనసు మార్చుకున్నానయ్యా, దేవునికి స్తోత్రం, ఇంకా పరలోక రాజ్యం దొరుకుతుందా? నాకు దొరుకుతుందా? చూస్తున్నావు, మారు మనసు పొందుకున్నావు, ఇంకా పాపక్షమాపణ లేదు, ఇంకా బాప్తిస్మా అనుభవం లేదు. అందుకే మనిషిలాగా నీకు కనిపించట్లేదు, దేవుడిలాగా కనిపించట్లేదు. లోకము ఏదో ఒక విచిత్రమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి జీవితంలో నీకు కనపడుతూ ఉంది. దేవుని వాక్యం మనకు బోధిస్తున్న మాట, వాడు తేరి చూడగలిగినటువంటి అనుభవం ఒక క్రైస్తవుడవైన నీకు, క్రైస్తవురాలువైన నీకు ఖచ్చితంగా కావాలి. ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నీకేమైనా కనబడుచున్నదా? ఎన్నోసార్లు ఈ వాక్యం చదువుకున్నాం, ఎన్నోసార్లు ఈ వాక్యం గురించి తెలుసుకున్నాం. అబ్బా, యేసు ప్రభు గుడ్డివాడిని ఊమి వేసి స్వస్థతపరిచాడంట. ఏం స్వస్థతపరిచాడు? ఎలా స్వస్థతపరిచాడు? 2 సార్లు ప్రభు ఎందుకు ముట్టాల్సిన అవసరం వచ్చింది? 2 సార్లు 2 పర్యాయములు యేసు ప్రభు తన కనుల మీద చేయి పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? దానికి గల కారణం పై మాటల్లో మనం చదివినట్లయితే, యేసుక్రీస్తు మరలా ఒక కొండ మీదకి ఎక్కి సువార్త ప్రకటిస్తుండగా వేల జన సంఖ్య వచ్చారు, వేవేల ప్రజలు వచ్చారు. మొదటిసారి 5 రొట్టెలు 2 చేపలను చేసి 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టాడు. రెండవసారి మరలా అంతకు ప్రజలు వచ్చారు. అలాంటి ప్రజలే వచ్చి కూర్చుంటే ప్రభు అన్నాడు, బాబు, వారు ఇప్పటికే వచ్చి 3 దినములు అయిపోయింది, వారు వట్టి కడుపుతో వెళ్ళటం, ఆకలితో వెళ్ళటం నా యొద్దకు వచ్చిన వారు నాకు ఇష్టం లేదు, నేను వారి యందు కనికరపడుచున్నాను అని చెప్పగా తన శిష్యులు అంటారు, ప్రభువా, రొట్టెలు ఎక్కడి నుండి వస్తాయి ప్రభువా? ఇప్పుడు ఆహారం తీసుకుని రావడానికి ఇదంతా అరణ్యం, ఇదంతా అడవి, ఇదంతా ఎడారేయా, ఎక్కడ మనకు దొరకవు ప్రభువా అన్నాడు. మీలో ఎవరి దగ్గరైనా రొట్టెలు ఉన్నాయా అని అడిగాడు. ఉన్నాయి ప్రభువా అన్నాడు. ఆ మాట 8వ అధ్యాయము 5వ వచనం. ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని ఆ జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహమునకంతటికి వడ్డించారు. దేవునికి స్తోత్రం. ఈ చిన్న చేపలు ఉన్నాయి, వాటిని కూడా వడ్డించాడు. 4,000 మంది భోజనం చేశారు ఆ రోజు. ఇదొక అద్భుత కార్యం. 5 రొట్టెలు 2 చేపలు, అప్పుడు అద్భుత కార్యం. తర్వాత పరిశీలు వచ్చారు, ప్రభువా, బోధకుడా, నువ్వేదో యేసు ప్రభువు అని లేకపోతే తండ్రి దగ్గర నుండి దిగువచ్చావని నీ గురించి ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటే వింటున్నాము, ఏదైనా సూచక క్రియ చేసి చూపించు అన్నారు. ప్రభు లోపల మనస్తాపపడి, ఈ ప్రజలకు సూచక క్రియలు అవసరమా? ఈ సమయంలో ఇది సూచక క్రియలు జరిగవలసిన సమయమా? రక్షణ కావాల్సిన అవసరం వచ్చిందే. రక్షింపబడి దేవుని సువార్తను ప్రకటించాలనే ఆశ వీళ్ళకి లేదు. ఎంతసేపు ఉన్న సూచక క్రియలు, ఎంతసేపు ఉన్న అద్భుతాలు, ఎంతసేపు ఉన్న స్వస్థతలు, వీటి గురించి ఆలోచన చేస్తున్నారని ప్రభు బాధపడుతూ అన్నాడు, మీ ఎదుట ఎప్పటికీ కూడా ఈ సూచక క్రియలు జరగవు అన్నాడు. అక్కడ అయిపోయింది.
ఇక ప్రభు దోణెను తీసుకొని రండి బాబు, మనం ఇంకో చోటికి అద్దరికి వెళ్ళి మరలా వెళ్ళి సువార్తను ప్రకటించాలి అని చెప్పగానే శిష్యులు దోణెను సిద్ధపరిచారు. యేసు ప్రభు శిష్యులు దోణెలు కూర్చున్నారు. వారు ఆహారము తీసుకొని రావటం మర్చిపోయారు. ఎవరు? యేసు ప్రభు శిష్యులు ఆహారము తీసుకుని రావటం, రొట్టెలు తీసుకొని రావటం మర్చిపోయారు. ఇక వారు ఆలోచనలో పడిపోయారు. యేసు ప్రభువుకు ఆకలి అయితే ఏం చేయాలి? మా పరిస్థితి కూడా ఒక్కొక్కసారి అట్లే ఉంటుంది. నాన్నతో పాటు వెళ్తూ ఉంటాం. నాన్న నాన్ వెజ్ అస్సలు ముట్టడంటే తింటాడు కానీ చాలా జాగ్రత్త పరుడు, నిష్టగరిష్టమైనటువంటి అట్లా చేస్తాడనమాట. సరే వెళ్తాము. మాకు ఎక్కడ హోటల్ చూసినా మేము తినే కారం వేరు, నాన్న తినే కారం వేరు. ఒకరోజు అంటే ఇంటి దగ్గర నుంచి క్యారియర్ తీసుకెళ్తాం, ఇంకోసారి ఎక్కడో దూర ప్రాంతంలో ఉంటాం. తెలియని పరిస్థితి, మాకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పాపం సరిగ్గా తినరు. తినాలనే ఆశ ఉంటుంది కానీ తింటే మరలా నేను వాక్యాన్ని ధ్యానం చేసుకోలేను, ఈ కడుపులో మంట వస్తుంది, ఈ సమస్యలు వస్తాయి, ఈ కష్టాలు వస్తాయి, వద్దు అనుకొని వట్టి కడుపుతోనైనా ఉండి ఆ కీరకాయ అంటారు చూడండి, దోసకాయ, ఆ దోసకాయ తిని సర్దుకుంటారు ఎక్కడికైనా వెళ్తే. ఈరోజు వరకు నేను చెప్తున్నాను, నా తండ్రిని నేను ఒక సేవకునిగా భావించే ఈరోజు నేను ముందుకు వెళ్తున్నాను. దేవుడు తనకిచ్చినటువంటి భక్తిని బట్టి మేము ఎన్నో సత్యాలు నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ ఈ సత్యాలు నేర్చుకోవాల్సిన అవసరం వచ్చిందంటే, భయపడకూడదు. సేవకు వచ్చాం, సువార్త ప్రకటిస్తాం, సేవలో ముందుకు వెళ్దాం. తినడానికి ఇది సమయం. ఈ లోకంలోనికి ఎందుకు ప్రభు నిన్ను పిలుచుకున్నాడు? దీని గురించి ఆలోచించకుండా వేరు ఆలోచనలు పెట్టుకుంటే ఎప్పుడు దేవుని రాజ్య సువార్తను నువ్వు ప్రకటించేది. పర్లేదులే నాయన, మాకైతే ఒక బాధ ఉంటుంది, తినలేదే నాన్న, సరిగ్గా తినలేదు. పర్లేదులే నాయన, ఈ రాత్రికి సర్దుకుందాం, ఈ మధ్యాహ్నానికి సర్దుకుందాం, రాత్రికి ఏదైనా ఉంటే నీకు చేయమని చెప్పండి, వైట్ రైస్ ఉంటే చేయమని చెప్పండి, సరే నాన్న చెప్తాం అని చెబుతాం. ఆ తర్వాత యేసు ప్రభు కూడా దోణిలో కూర్చున్న తర్వాత శిష్యులు ఆలోచనలో పడిపోయారు. అయ్యో రొట్టెలు లేవే మన దగ్గర. ప్రభు అడిగితే మనం ఏ ఆహారం పెట్టాలి, ఏం చెయ్యాలి? ప్రభు ఈ విషయం తెలుసుకొని, బాబు శిష్యులారా, మీరు ఆలోచన చేసే ఆలోచన మంచిదేనా? మీరు చేసే ఆలోచన మంచిదేనా? 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని వేల మంది తిన్నారు అని ప్రభు అడిగాడు. 5,000 మంది మించే తిన్నారు ప్రభు. 7 రొట్టెలు 2 చిన్న చేపలు ఎన్ని వేల మంది తిన్నారు అన్నాడు. 4,000 ప్రభు. తిన్న తర్వాత మొదటిసారి జరిగినటువంటి అద్భుతంలో ఎన్ని గంపలు మిగిలాయి అన్నాడు. 12 గంపలు మిగిలాయి ప్రభు. రెండవసారి ఎన్ని గంపలు మిగిలాయి? 7 గంపలు మిగిలాయి ప్రభు. మరి విశ్వాసం ఏమైపోయింది నీకు? అద్భుత కార్యాన్ని చూశారే కనులారా, అద్భుతాన్ని చూశారే కనులారా చూశారే. 2 అద్భుతాలు మీ కళ్ళ ఎదురుగానే ఒకే మాసంలో జరిగాయి. ఒకే ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరిగాయి, ఒకే విధమైనటువంటి అద్భుతాలు జరిగాయి. ఏం చేస్తున్నారు? మీ విశ్వాసం ఎటుపోతుంది? మీ విశ్వాసం ఏమైపోయింది? మారు మనస్సు పొందుకున్నామన్న మాట మాత్రమే ఉంది కానీ ఇంకా పరిపూర్ణ రక్షణ మీలో ఏమైపోయింది? పరిపూర్ణ విశ్వాసం మీలో ఏమైపోయింది? పరిపూర్ణ భక్తి మీలో ఏమైపోయింది? ప్రభు నిన్నే అడుగుతున్నాడు ఈరోజు కూడా. అందుకే వారితో ఏమి చెప్పలేక ఇక ప్రక్క నుండి ఆ దోణి దిగిన తర్వాత ఆ ప్రాంతములో అనేకులు సువార్త ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభువుని చేరుకొని వచ్చి ఒక గుడ్డివాణ్ణి తీసుకొని వచ్చారు. ప్రభువా, వీడు పుట్టుకతో గుడ్డివాడై ఉండి చూడలేదు ప్రభువా, వీనిని స్వస్థతపరచు. యేసు ప్రభు వాడిని ఏం మాట్లాడకుండా దూరంగా ఊరి వెలుపలికి తీసుకొని వెళ్ళి తన చేతిని పట్టుకొని బయటికి వెళ్ళి ఉమ్మి వేసి కనుల మీద తన చేతులుంచి స్వస్థతపరిచాడు. ఇతని ఫీలింగ్ ఏంటి? ఇతని ఆలోచన ఏంటి? చూడగలుగుతున్నాను చాలే అట్లా అనుకొని ముందే వెళ్ళిపోతాడని చెట్లలాగా చూడలేడు, మనిషిని మనిషిలాగా చూడలేడని ప్రభు మరలా అడుగుతూ ఉన్నాడు. నీకేం కనబడుచున్నది? వాట్ యు ఆర్ సీయింగ్,
వాట్ యు వాచింగ్? నీకేం కనబడుతుంది? ఏం చూస్తున్నావు? స్పష్టత లేదు క్రైస్తవ జీవితంలో. స్పష్టమైన క్రైస్తవ జీవితం ప్రభువు కోరుతూ ఉంటే మనమేం చేస్తున్నాం? నాకున్న భక్తి చాలే, నాకున్న భక్తి చాలే, తుమ్మితే ఊడిపోయే భక్తి పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నాం. చిన్న సమస్య వస్తే, కష్టం వస్తే, అయ్యయ్యో నా శ్రమ ఇంత గొప్పగా కనబడుతుంది ఏంటి, నాకు నా కష్టం ఏంటి ఇంత పెద్దగా కనబడుతుంది. ఒక తండ్రి, ఒక కుమారుడు, ఇద్దరు చిన్న ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారు. వెళ్తూ వెళ్తూ నాన్న, కుమారుడు అడిగాడు, నాన్న దేవుడు ఎంత గొప్పవాడో నాకు ఒకసారి చెప్పు అన్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో నాకు చెప్పు అన్నాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే నేనేం చెప్పాలబ్బా అని ఆలోచనలో పడిపోయాడు తండ్రి. కొంచెం ముందుకు వెళ్ళగానే కారులో నుండి చూస్తూ ఉంటే ఒక ఫ్లైట్ వెళ్తూ ఉంది ఆకాశంలో. ఆకాశంలో ఒక ఫ్లైట్ వెళ్తూ ఉంది, ఒక విమానం వెళ్తూ ఉంది. విమానం వైపు చూపించి, కుమారుడా అది ఎంత పెద్దగా కనపడుతుంది నీకు అన్నాడు. అదేంటి పెద్దగా ఉంది నాన్న? చాలా చిన్నది అది. అంత పెద్దదని ఎలా మాట్లాడుతాం మనం? చాలా చిన్నగా కనపడుతుంది. ఇట్స్ వెరీ స్మాల్ డాడీ అన్నాడు. తన వెళ్ళవలసినటువంటి, అమ్మా బాబుని జాగ్రత్తగా పెట్టుకొని, మీరు నవ్వటం మళ్ళీ మళ్ళీ చేస్తుర్లేమ్మా, మళ్ళీ ఆడుకుందరులే అమ్మా. నాన్న అంత చిన్న విమానాన్ని పెట్టుకొని ఎంత పెద్దగా ఉంది అని ఎలా అడుగుతావు అన్నాడు. తను వెళ్ళవలసినటువంటి ప్రయాణాన్ని ఆపివేసుకొని ఇదే కారును ఎక్కడికి తీసుకెళ్ళాడంటే విమానాశ్రయానికి తీసుకెళ్ళాడు. విమానాశ్రయం దగ్గరికి తీసుకెళ్ళి వారితో పర్మిషన్ తీసుకొని విమానం దగ్గరికి తన కుమారుని తీసుకుని పోయి, అక్కడ నుండి వచ్చినటువంటి విమానం ఇక్కడ వాలింది, ఇక్కడ దిగింది, ఇక్కడ నిలబడింది. ఈ విమానం ఎంత పెద్దగా ఉంది కుమారుడా అన్నాడు తండ్రి. అదేంటి డాడీ, ఇట్స్ వెరీ హ్యూజ్, చాలా పెద్దగా చాలా గొప్పగా కనపడుతుంది ఈ విమానం అన్నాడు. ఆకాశంలో చూసిన విమానమే ఇక్కడ విమానమే, ఆకాశంలో చూసిన విమానమే ఇక్కడ నిలబడింది. ఇప్పుడు అక్కడ చూసినటువంటి విమానం ఇంత చిన్నగా కనిపించింది, మరి నాన్న ఏంటి ఇక్కడేంటి ఇంత పెద్దగా కనపడుతుంది? ఆకాశము చాలా దూరంగా ఉంది, ఆకాశంలో విమానము మనకు చాలా దూరంగా కనపడుతుంది కనుక అది చిన్నగానే కనపడింది. అదే విమానం ప్రక్కన నుంచి నిలబడితే నువ్వు ఒక పిట్టలా కనపడతావురా. దేవునికి నువ్వు ఎంత దగ్గర అవుతే దేవుడు అంత గొప్పగా కనపడతాడు నీకు. నువ్వు దేవునికి ఎంత దగ్గరగా వెళ్తే దేవుడు అంత పెద్దగా, అంత గొప్పవాడిగా కనపడతాడు. హల్లెలూయా. సమస్యను చిన్నది చేసి చూడు, దేవుడు గొప్పగా కనపడతాడు. అదే సమస్యను చెట్టులాగా చేసి చూసావనుకో, నువ్వు చూసే చూపులోనే ఉంది నీ విశ్వాసం ఎంత పెద్దది అన్నది. నువ్వు చూసే చూపులోనే ఉంది నీ విశ్వాసం ఎంత మోతాదులో ఉందో. నువ్వు చూసే చూపులోనే, ఆ చూసే విధానంలోనే ఉంది దేవుణ్ణి గొప్పగా చేస్తున్నావా, దేవుడిని చిన్నగా చేస్తున్నావా, దేవుడు చేతగాని వాడా లేకపోతే దేవుడు అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా అన్నది నీ చూపులో ఏర్పడి ఉంది. అందుకే ప్రభు అడుగుతున్నాడు, నీకేం కనబడుచున్నది? మనుషుల్లాగా కనబడుతున్నారా? లేదయ్యా, చెట్లలాగా కనబడుతున్నారు. ఆ చెట్లు నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా కనబడుతుంది. అయ్యయ్యో ఇదేంటి ప్రభు, సృష్టి అంతా అయోమయంగా కనబడుతుంది, సృష్టి అంతా వికారంగా కనపడుతుంది. కన్నులైతే ఇచ్చావు కానీ, కన్నులైతే ఉన్నాయి కానీ నేను సరిగ్గా చూడలేకపోతున్నాను. చూడలేని పరిస్థితి. నిజ క్రైస్తవ జీవితంలో మనం కుదుర్చబడకపోతే తేటగా చూడలేము. నిజ క్రైస్తవ జీవితంలో మనము తేరి చూడలేకపోతే తేటగా చూడలేము. ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే సూచక క్రియలు నీవు కనులారా చూసి నీ హృదయంతో గ్రహించాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? కుదుర్చబడాలి. అనగా రక్షణ నీకు కావాలి, బాప్తిస్మం అనుభవం కావాలి, శ్రేష్టమైన ప్రార్థనా జీవితం కావాలి, శ్రేష్టమైన భక్తిలో నువ్వు బ్రతకాలి. అప్పుడు ఆయన అద్భుత కార్యాలు గొప్పగా కనబడతాయి, లేదా సమస్యలే గొప్పగా కనబడతాయి. మనుషులు చెట్టులాగా కనపడుతున్నారంటే దాని అర్థం ఏంటి? ఇంకా సరి అయినటువంటి ఆలోచన, సరి అయినటువంటి కనుచూపు అతనికి లేదు. ఈరోజు ప్రభు నిన్ను కూడా అడుగుతున్నాడు, నీకేమైనా కనబడుతుందా? సరే, కనబడుతుంటే ఏం కనబడుతుంది? ఆత్మీయ నేత్రములు తెరవబడిన వాడే
తెరవబడిన దానిపై చూడగలుగుతున్నావా? ఈ వ్యక్తి అంటున్నాడు, ప్రభువా నాకు దృష్టిని దయచేయము. భర్తమై అడుగుతున్నాడు, నాకు దృష్టి కావాలి. ఎలాంటి దృష్టి కావాలి నీకు ఈరోజు? ఏ దృష్టితో ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు నీ విశ్వాస జీవితంలో? ఎంతసేపు ఉన్న విశ్వాసపు జీవితం జీవిస్తూ, ప్రార్థన జీవితం జీవిస్తూ ఇంకా రక్షణ లేని కార్యముల్లో నీవు ఉన్నావా? బాప్తిస్మం పొందుకునే అనుభవంలో లేవా? అయితే నువ్వు చూస్తున్నదంతా వ్యర్థమే, నువ్వు చేస్తున్నదంతా వ్యర్థమే. ఆయన మరలా నిన్ను ముట్టటానికి, ఆయన మరలా నిన్ను దర్శించటానికి, ఆయన మరలా నిన్ను తాకటానికే ఈ వాక్యాన్ని నీ వద్దకు తీసుకుని వచ్చాడు. ఇంకెంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? ఇంకెంతకాలం లోకములో ఉన్నటువంటి అసత్యమైన క్రియలను చూస్తావు? ఇదిగో అనిత్యములైన వాటిని చూస్తావు. నిత్యమైన వాటి కొరకు నువ్వు చూడలేవా? నిత్యమైన వాటి కొరకు ఎదురు చూడాలనే ఆశ నీలో లేదా? ఆ కుమారుడు అడిగినట్టుగా నువ్వు కూడా ప్రభువుని అడుగు, ప్రభువా నువ్వెంత గొప్పవాడవో నేను చూడాలనుకుంటున్నాను. నేను నీకు దగ్గరగా రావాలి, నువ్వు నాకు దగ్గరగా ఉండాలి ప్రభువా, నీతో నాకు సహవాసం కావాలి ప్రభువా. అదే విమానంలో కూర్చొని ఆకాశము నుండి భూమిని చూస్తే ఎంత కనపడుతుందో తెలుసా? లోకం నీకు ఆఫ్టర్లాగా కనపడుతుంది, నీకు చాలా చిన్నదిగా నీకు కనపడుతుంది. దేవుని చేతుల్లో నువ్వు ఉంటే దేవుని నిన్ను పైకెత్తుకుంటూ వెళ్తాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను చంకన పెట్టుకుంటే ఆకాశములో నుండి నువ్వు ఈ లోకాన్ని చూసినప్పుడు ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ వ్యాధులు, ఈ బాధలన్నీ కూడా ఆవగింజంత కూడా కనిపించవు నీకు. చూసే విధానం నీ దృష్టి ఎలా ఉందో ఒకసారి ఆలోచించి, నీకేం కనబడుతుందో ఆలోచన చేయి. అక్కడ రాయబడి ఉంది, అతడు తేరి చూచి ఏం చేశాడు? ఇట్లా రుద్దుతాం కదా పొద్దున్న లేవగానే, అబ్బో ఆ కళ్ళలో నుంచి గుడ్లు ఊడి పడతాయేమో అనిపిస్తాయి ఒక్కోసారి. ఇట్లా రుద్ది సరిగ్గా కనపడకపోతే మసక కనపడతా ఉంటే తేరి చూసి, కనబడకపోయినా చూడాలి. తేరి చూచి కుదుర్చబడి, అక్కడ మాట్లాడినాడు ఆ ప్రభు, కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. చప్పట్లు కొడదాం గంభీరంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నేను తీసుకుంటున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన మరలా అతని మీద చేతులుంచి ప్రార్థించాడు, ముట్టాడు, స్వస్థత పరిచాడు. మరలా ప్రభు నీకోసం మరలా ఆయన శిలువ త్యాగం చేయాలి అనే పరలోక రాజ్యంలో నుండి ఈ భూలోకానికి వచ్చాడు. శిలువ త్యాగం చేశాడు, నీకోసం నా కోసం ప్రాణాన్ని అర్పించాడు. మనం సరిగ్గా తేటగా బ్రతకలేకపోతున్నామని, తేటతో కూడినటువంటి శ్రేష్టమైన జీవితం జీవించలేకపోతున్నామని, తేటతో కూడినటువంటి దృష్టి మనకు లేదని, మనం అంధులమైపోతున్నామని దేవుడు బాధపడుతూ ఈ భూలోకానికి తన శిలువ రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరచడానికి వచ్చాడు. యోహాను సువార్తలో ఒక మాట రాయబడి ఉంది, ఆ మాట చదువుకుందామా? యోహాను సువార్త 8 పేతురు రాసినటువంటి 2వ పత్రిక తీయండి. మొదటిగా పేతురు రాసినటువంటి 2వ పత్రికలో కొన్ని మాటలు చదువుదాం. 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయములో 5వ వచనము నుండి మనం చదువుకుంటూ వస్తే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు తన భక్తుడైనటువంటి పేతురు ద్వారా, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు విస్తరించినట్లా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. గుడ్డివాడును దూరదృష్టి వాడగును. ఏవి లేనప్పుడు ప్రభు అన్నాడు కొన్ని విసర్జించండి. మీకు సరిగ్గా మీ జీవితానికి అంటు కట్టబడనివి,
అంటు కట్టబడని జీవితంలో బ్రతుకుతున్నటువంటి వాటన్నిటిని మీరు విసర్జించండి. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ తన భక్తుని ద్వారా, ఇవి ఎవనికి లేకపోవునో, ఇవి ఎవనికి లేకపోవునో, మారు మనసు, పాపక్షమాపణ, రక్షణ ఎవరికి లేకపోవునో వాడు అంధుడే. బ్రతుకుచున్నాం మనం అంతే, బ్రతకగలుగుతున్నాం అంతే. ఎలీషా పనివాడిని గురించి మనం రాజుల 2వ గ్రంథంలో చదివినట్లయితే, ఎలీషా భక్తుడు ప్రార్థనలో ఉన్నప్పుడు ఈ యొక్క పనివాడు వెళ్ళి, దైవజనుడా, ఓ సేవకుడా, ఓ యజమాని, మన మీదికి, మన దేశం మీదికి ఆ సైన్యం అంతా కూడా ఒర్రూతలు ఊగుతూ యుద్ధం చేయడానికి వస్తున్నారయ్యా, యుద్ధం చేయడానికి వస్తున్నారయ్యా అని భయపడిపోయి ఆ చీకటిలో ఉదయం కాకుండా మునిపే దైవ సేవకుని గట్టిగా పిలవడం ప్రారంభం చేశాడు. ఆ సమయంలో ఎలీషా అంటాడు, రే, నీ యొక్క కన్నులను మూసుకొని నీ మనోనేత్రములు తెరిచి అటువైపు చూడు, ఆ సైన్యము కంటే మహా గొప్ప సైన్యము పరలోకము నుండి దిగి రాబోతుంది. అంతేనండి. ఆ మాటకు అయ్యా నాకు ఇక్కడ ఎవరు కనిపించట్లేదే, ఓ దైవజనుడా నాకెవరు కనిపించట్లేదు, సేవకుడా చూడురా, సరిగ్గా చూడు. ఎలీషా అంటాడు, సరిగ్గా చూడు. ఆ మాట చెప్పి ప్రభువుతో ప్రార్థన చేస్తాడు, ప్రభువా వాడు చూచున్నట్లుగా నీ కార్యము, నీ మహిమను చూచున్నట్లుగా వాని కన్నులు తెరువు ప్రభువా. అంటే గుడ్డివాడా అతడు? గుడ్డివాడా? పనివాడు? బాగా చూడగలుగుతూ ఉన్నాడు. మనం పరలోక రాజ్యాన్ని చూసే మనోనేత్రములు గలవారమై బ్రతకాలి. హల్లెలూయా. అందుకు మనం ఏం చేయాలి? ఆయన మరలా మరలా తన వాక్యము ద్వారా నిన్ను దర్శించి ముడుతున్నప్పుడల్లా తేరి చూస్తూ కుదుర్చబడుతూ, వాక్యము ద్వారా కుదుర్చబడుతూ, వేటిని విసర్జించాలో వాటిని విసర్జించి సహోదర ప్రేమను, అక్కడ రాయబడి ఉంది, పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. సమకూర్పు కావాలంటున్నాడు ప్రభు. ఏమంటున్నాడు? సమకూర్పు జరగాలి నీ జీవితంలో. నువ్వు తేటగా చూడాలి అన్నా, తేటగా బ్రతకాలి అన్నా, తేటగా క్రైస్తవ జీవితం జీవించాలి అన్నా కుదుర్చబడాలి, సమకూర్చుకొనాలి. ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి? ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నీకేమైనా కనబడుతుందా? కనబడుతుంది ప్రభు. అక్కడ వాళ్ళు ఇది చేస్తున్నారు, ఆ సేవకుడు ఇది మాట్లాడుకుంటున్నాడు, వాళ్ళు ఇది మాట్లాడుకుంటున్నారు, డిబేట్లు జరుగుతున్నాయి. ఇది కాదు ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నది. సమయం వ్యర్థం చేసుకుంటున్నావు వీటి గురించి సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. ఇహలోక సంబంధమైన వాటిని విని, ఇహలోక సంబంధమైన వాటి గురించి ఆలోచన చేసి, వాటిని చూస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు, దేవుని సమయాన్ని వృధా చేస్తూ ఉన్నావు. నువ్వేం చూడాలి? పరలోక రాజ్యము. నిత్యము కళ్ళు తెరిచే దర్శనాలు పొందుకోవాలి, కళ్ళు తెరిచే ఆయన అనుభవ జ్ఞానము పొందుకోవాలి. సహోదరుల మధ్యలో ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. ఇప్పుడు ప్రేమ లేదు, ప్రేమ వ్యర్థమైపోయింది. అబ్బా ఏం మాట్లాడుకుంటున్నారో. ఒక్కొక్క అన్నొచ్చి ఇది జరుగుతుంది వింటున్నావా, ఇది జరుగుతుంది చూస్తున్నావా అని నన్ను అడుగుతారు, నన్ను అడుగుతూ ఉంటారు. నాకేం తెలుసు? నేను చూడదలుచుకోలేదు. చూసి ఊరికే మనసును జడగొట్టుకునేదానికంటే నేను పరలోకాన్ని చూస్తూ నేను ఆనందించబడితే అంతే చాలు నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కింది మాటల్లో 11వ వచనం చదువుదాం. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చప్పట్లు కొడతామా గంభీరంగా? దేవునికి మహిమ కలుగునుగాక. నిత్య రాజ్యములో ప్రవేశించుటకు నీవు తేటగా చూడాలి. అద్భుతములైన, ఆశ్చర్యకార్యములైన, సూచక క్రియలైన నువ్వు తేటగా చూడాలి. రోమాపత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు భక్తుడైనటువంటి పౌలు, రోమియోలకు రాసినటువంటి రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో చదువుతారా? రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములము
ధరించుకుందాము. రాత్రి చాలా గడిచి ఇక ఏం రాబోతుంది? ఇతని కళ్ళు అంధకారంగా ఉన్నాయి. ఇతనిని దేవుడు దర్శించాడు. అతనికి సరిగ్గా కనిపించకపోతే ప్రభు అడుగుతున్నాడు, నాయనా ఎలా కనబడుతుంది? లేదు ప్రభు, సరిగ్గా కనిపించట్లేదు. మరలా ముట్టాడు. తన శిష్యులకు కనపరచటానికి, తన శిష్యులు సత్యాన్ని నేర్చుకోవటానికి, తన శిష్యులు అద్భుత కార్యాన్ని చూసి మనస్సు మార్చి, రాత్రి గడిచిపోయింది, పగలు రాబోతూ ఉంది. ఇక మీరు అంధకారపు చీకటి శక్తులను జయించుటకు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకోండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు దేవుడు మనకు వినిపిస్తున్నాడంటే మనకి ఇంకా కుదురుబాటు లేదు. దేవుడు మనకి ఈ వాక్యాన్ని వినిపిస్తున్నాడంటే ఇంకా తేరి చూడలేకపోతూ ఉన్నాం. ఈ మాటలు మనకు ప్రభు వినిపిస్తున్నాడంటే తేటతో కూడినటువంటి దృష్టి మనకు లేదని మనం గ్రహించాలి. దేవుణ్ణి అడుగుదాం ఈరోజు, ప్రభువా నాకు తేటతో కూడినటువంటి శ్రేష్టమైన జీవితం, క్రైస్తవ జీవితం, నేను క్రైస్తవుని బ్రతుకుతున్నాను ఉన్నాను, కానీ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, ద్రోహం చేస్తూనే ఉన్నాను, నీకు విరోధంగా ప్రవర్తిస్తూనే ఉన్నాను, నా బ్రతుకు మార్చుకోలేకపోతున్నాను, ఇప్పుడే ఏమి లేని బాప్తిస్మాన్ని నేను నిర్లక్ష్యం చేస్తున్నానయ్యా, అందుకే నాకు ఏది సరిగ్గా కనిపించట్లేదు, అందుకే నువ్వు ఎంత గొప్పవాడవో నేను చూడలేకపోతున్నాను, ఎంత గొప్ప దేవుడవో గ్రహించలేకపోతున్నాను. ప్రార్థన చేద్దామా ఈరోజు? అందరూ లేచి నిలబడండి, లేదా మోకరిస్తామా అన్నవారు మోకరించండి. ప్రార్థన అయితే చేయాలి ప్రతి ఒక్కరు. ప్రభువా ఈరోజు మాతో మాట్లాడు, నువ్వు ఎంత గొప్పవాడవో మేము గ్రహించినట్లుగా, మేము కుదుర్చబడినట్లుగా మా మనస్సులను, మా హృదయములను, మా కన్నులను, మా మనోనేత్రములను తెరవండి యేసయ్య. నీ క్రియలను చూడలేక ఈ ఇహలోక దేవతలు ప్రభువా మాకు అంధకారము కలగజేశాయి, అంధత్వమును కొట్టివేయండి. నీ సిలువ ప్రేమను మేము చూచినట్లుగా, నీ సిలువ త్యాగాన్ని మేము గ్రహించినట్లుగా, సమస్యలు గొప్పవి కావు, నీవు మమ్మల్ని పిలిచినవాడు గొప్పవాడు అని గ్రహించినట్లుగా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, మీరు మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. మాకు తేట కలిగినటువంటి క్రైస్తవ జీవితం కావాలి అయ్యా, తేట క్రైస్తవ జీవితం కావాలి, తేటగా చూసే భాగ్యాన్ని దయచేయనైనా, స్పష్టత మాలో కావాలి ప్రభువా. మిమ్మల్ని ఎవరైనా హేతు అడుగునప్పుడు ఆ హేతువుకు నిర్మలమైన మనస్సాక్షితో, మా దగ్గర సమాధానం లేదయ్యా, మా దగ్గర మేమేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ప్రభు. ఏమైనా కనబడుతుందా అంటే ఏం చెప్పలేకపోతున్నామయ్యా. ఎలాంటి విశ్వాసపు జీవితం జీవిస్తున్నారంటే మా సంఘం ఎలాంటి విశ్వాసం జీవితం జీవిస్తుందో మేము అదే క్రైస్తవ జీవితం బ్రతుకుతున్నామయ్యా. యేసుక్రీస్తుని గురించి చెప్పే మనస్సు మాకు రావట్లేదయ్యా. యేసుక్రీస్తు ప్రభువును మేము సువార్తగా ప్రకటించే మనస్సును మాకు రావట్లేదయ్యా. మాతో మాట్లాడండి, మాతో మాట్లాడి ఇక మా మనసులను మార్చండి. ఎంతకాలము అరాకొర భక్తి మేము చేస్తూ, సహోదర ప్రేమ లేక, నిర్మలమైన మనస్సాక్షి లేక నీకు దూరంగా బ్రతికామేమో, మమ్మను క్షమించండి ప్రభు, మమ్మను నీ కృపలో భద్రపరచండి అయ్యా. ఇక వాటన్నిటిని మేము విసర్జించి, వాటన్నిటిని తీసివేసుకొని నిత్యమైన జీవ మార్గములో నడుచున్నట్లు మా కన్నులను తెరవండి ప్రభు. లోకమే శరణాలయం అనుకొని మేము బ్రతుకుతున్నటువంటి మా దరిద్రమైన బ్రతుకులను మార్చండి నాయన. ఇక నిత్యమైన వెలుగువైన నిన్ను మేము వెంబడించినట్లు సహాయం చేయండి ప్రభు. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఊపిరి ఉన్నంత వరకు, మా ప్రాణము ఉన్నంత వరకు నీ సువార్తను ప్రకటించే కనుదృష్టిని, నీ సువార్తను ప్రకటించే మనస్సును, నీ సువార్తను ప్రకటించే కుదురుబాటును మాకు దయచేయండి ప్రభు. కుదుర్చబడి వాడు తేటగా చూసినట్టుగా ప్రభు మేము కూడా అలాంటి క్రైస్తవ జీవితం జీవించాలి. అలాంటి బ్రతుకుటకు కృప చూపించమని మాకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని మరలా మీరు మమ్మల్ని దర్శిస్తూనే ఉన్నారని గ్రహించి ఇక ఈ నామమును మేము నీకు సమర్పించుకున్నట్లు సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.